బోండా ఉమా. ఎందుకంటే ఇంతకుముందు అయితే ఏమన్నా బోండా ఉమా గారు అనేదన్నా అనేవాళ్ళం. కానీ వాళ్ళ బోండా ఉమా అని ఎందుకు అంటున్నామంటే, మీకు ఫండ్స్ ఇస్తే ఒకలాగా, ఫండ్స్ ఇవ్వకపోతే ఒకలాగా. ఆ? ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి యావత్ భారతదేశానికి తెలుసు. నువ్వు ఆయన్ని అసెంబ్లీ సాక్షిగా అడగటమా? ఆ? దాని కింద అధికారులను ఎవరు నిర్మించారో తెలియదా నీకు? ఎవరు నియమించారో తెలియదా నీకు? వాళ్ళని అడగాలి. అర్థమైందా? ఇంతకుముందు ఈ పొల్యూషన్ బోర్డు అంతా మీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేది. అర్థమైందా? అంతకుముందు శాఖల్లో కూడా నువ్వు పనిచేసావు. నీ గురించి అందరికీ తెలుసు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు అంటే నువ్వేదో ఆయన అసెంబ్లీలో ప్రశ్నించినట్టు, నువ్వేదో టీడీపీని ఉద్ధరించినట్టు ఇలాంటి వ్యవహారాలు చేయటాలు మానుకోవాలి. అర్థమైందా? ఫండ్స్ ఇస్తే ఒకలాగా, ఫండ్స్ ఇవ్వకపోతే ఒకలాగా. ఆ శాఖ కింద అధికారులని నువ్వేమన్నా అడగటం తెలుసుకో ముందు. ప్రాబ్లం ఎవరిది ఏంటి అనేది. ప్రాబ్లం నువ్వే. అంటే ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలతోనే ఆయన తన నియోజకవర్గంలో ఉన్న కొన్ని కంపెనీల దగ్గర నుంచి ఆర్థికంగా లాభపడడం కోసం అని చెప్పి ఇలా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారని చెప్పి కొన్ని వివరాలు బయటకు వచ్చినాయి. ఏది వాస్తవం అంటారు? ఆయన నిజంగా డబ్బుల కోసం ఇదంతా చేశారంటారా? ఈ చర్చను మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడడం అంత అవసరం అంటారా? కరెక్టే. ఇప్పుడు 5 ఏళ్ళు కొంచెం అలసిపోయాడు కదా. గతంలో సంపాదించుకున్నవన్నీ అయిపోయి ఉంటాయి. మళ్ళీ ట్రాక్లు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఒకటి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికే చెప్తున్నా నేను. సార్, జనసేన నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, మీ టీడీపీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా విమర్శించడాలు కానీ, కొట్లాట్ల పీకులాట్ల కానీ ఏమైనా చేశారా? మా నాయకుడి మాట శిరస వహించి ఆయన బాటలో మేము నడుస్తాం. మీ వాళ్ళని మీరు ఎందుకు కంట్రోల్ పెట్టుకోలేకపోతున్నారు? అర్థమైందా? ఒకడు అసెంబ్లీలో మాట్లాడతాడు, ఒకడు చూస్తే ఏదో కనకదుర్గమ్మ కొండ దగ్గర మాట్లాడతాడు, ఇంకొకడేమో రాజమండ్రి దగ్గర మాట్లాడతాడు. వీళ్ళందరూ ఎవరో మీకు తెలుసు. ముందు చెప్తాం. మేము మామూలు వాళ్ళం కాదు. కొంతమంది ఒకవైపు వైఎస్ఆర్సీపీ వైపు మారచ్చు, టీడీపీ వైపు మార్చవచ్చు. కానీ జన సైనికులు మాత్రం ఎటు మారరు. పవన్ వెనక ముందు జన సైనికులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది? వీళ్ళని కంట్రోల్ చేసుకుని ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నీకు తెలియకోకుండా బోండా ఉమా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ సాక్షిగా అడుగుతాడా? ఆ కింద శాఖల్లో పనిచేసే వాళ్ళు నిర్మించింది మీరు కాదా? అంటే బోండా ఉమా గారు ప్రశ్నించారు, డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖల్లో ఉన్న అధికారులు పనిచేయలేదు. కానీ ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న ప్రధాన అధికారి చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన కృష్ణయ్య గారు, మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన నియమిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని నిందించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదే ఇప్పుడు ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ వ్యవహారాలు. అర్థమైందా? ముందు ఒక నొయ్య వెనక ఒక గొయ్య అన్నట్టుగా ఇట్లాంటి వ్యవహారాలు చేయకండి. ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. మీలాగా ఫండ్సో గిన్సో దోసుకోవటానికి, శాఖల నుంచి వచ్చే అమౌంట్లు దాచుకోవటానికి రాలేదు. ఆయన ప్రజాసేవ చేయటానికి, అసలు సిసలైన నిజమైన రాజకీయ సేవ చేయడానికి ఆయన వచ్చాడు. అట్లాంటిది మళ్ళీ ఆయన ప్రశ్నించటాలు, ఆయన విమర్శించటాలు అంటే ఆయన రేంజ్ తగ్గిద్దామన్నా మీ వల్ల కాదు. ఆయనకేమో తీరుబడి లేదేమో. ఆయనకి తీరుబడి ఏంటి? అర్థమైందా? ఆయన ఆల్రెడీ తీరుబడి చేసుకుంటమే ప్రజాసేవ చేయాలని ఆయన వచ్చాడు రాజకీయాల్లోకి. ఇప్పుడు ఏదో పదవులు కావాలి, ఆ పదవుల నుంచి వచ్చేది దోసుకోవాలనే ఉద్దేశం ఆయనకి ఏ క్షణాన లేదు. పదవుల నుంచి వచ్చే రూపాయి కూడా తీసుకోకుండా ఇవాళ పిఠాపురం ఇంకా అనేక ఊళ్ళల్లో అనాథ విద్యార్థులకు, చాలామందికి ఆర్థికంగా ఉన్న హాస్టళ్ళకు కానీ ఎన్నో రకాలుగా సహాయాలు చేస్తున్నాడు ఆయన. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళు తెలుసు. అర్థమైందా? ఏదో కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని వాడినో ఈడనో రెచ్చగొట్టే తత్వాలు ఆయనకి లేవు.